అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. న్యూఢిల్లీ నుంచి పోటీలో ఉన్న ముగ్గురు కూడా ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రుల కుమారులే అక్కడ నుంచి పోటీలో ఉన్నారు. సో న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెనుకంజలో ఉన్నారు. ఒకసారి ఆ ట్రెండ్స్ కూడా మనం చూద్దాం. 28 స్థానాలు ఫలితాలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ తన ఆధిక్యతను 15 స్థానాల్లో కొనసాగిస్తూ వస్తుంది. బీజేపీ 15 స్థానాల్లో లీడ్లో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాల్లో లీడ్లో ఉంది. ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ 16 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. బీజేపీ ఆ లీడ్ను కొనసాగిస్తూ వస్తుంది. లీడ్ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కంటే లీడ్ను కొనసాగిస్తూ వస్తుంది. అఫ్కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్సే, పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్సే. కానీ ఉద్యోగస్తుల అభిప్రాయం, ఉద్యోగస్తుల మనోగతం కంప్లీట్గా ఒకవైపు లేదు. ఉద్యోగస్తుల ఈ ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఢిల్లీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ మనోగతం, అభిప్రాయం ఒక పార్టీకి అనుకూలంగా లేదు. పోటాపోటీగా ఉంది, సగం సగం అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ కూడా తన ఉనికి కోసం ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ కి ఇప్పుడు ఊపిరి పీల్చుకునే విధంగా ఒక చోట కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చింది. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ఉన్నారు సమాచారం అందించడానికి. గోపి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఒక చోట లీడ్ లో ఉంది. సో మొత్తం కౌంటింగ్ సినారియో ఏ విధంగా ఉంది? రైట్, ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. పోటాపోటీగా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే చూస్తూ వస్తున్నాం. పోటాపోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో ముందంజలో ఉంటే బీజేపీ 2 స్థానాలకు ముందంజకు వెళ్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్, ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రభావం గత ఎన్నికల్లో చూస్తే కనుక స్పష్టమైన మెజారిటీ ఉద్యోగులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా మారిందని చెప్పుకోవచ్చు. బీజేపీ తన లీడ్ ను కొనసాగిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఊసు ఉండదు పోస్టల్ బ్యాలెట్ లో అనేది కూడా మొదటి నుంచి కూడా సర్వేలని చెప్పినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ లో కూడా కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలోకి రావడం అనేది కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితే ఉంది. అయితే పోటాపోటీగా ఈ ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీకి కూడా స్పష్టంగా వస్తుందా రాదా అన్న దానిపైన ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. అయితే కౌంటింగ్ మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అవగానే కానీ గోపి, ఆమ్ ఆద్మీ ముఖ్య నేతలు ఇక్కడ వెనుకబడి ఉన్నారు. అతిషి వెనుకబడి ఉన్నారు, మనీష్ సిసోడియా కూడా వెనుకబడి ఉన్నారు. నిజానికి ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఒకవేళ ఏదైనా పార్టీ ముఖ్య నేతలు ఎన్నికల్లో ముందంజలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు వెనుకబడే ఉండే అవకాశం ఉంటుందని మొదటి నుంచి విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా అవే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అతిషి వెనుకబడి ఉన్నారు, మనీష్ సిసోడియా కూడా వెనుకబడి ఉన్నారు. రైట్, అదే మొదటి నుంచి కూడా ఈసారి బీజేపీ తన ప్రభావాన్ని చూపించడము, 26 ఏళ్ల తర్వాత మరొకసారి అధికారంలోకి రావాలనేది కూడా బీజేపీ ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. గత 2 సార్లు కూడా బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ అసెంబ్లీ అందుబాటులో ఉండండి. బీజేపీ తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్తుంది. బీజేపీ 17 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేవలం 13 స్థానాల దగ్గరే చాలా సేపటి నుంచి అక్కడే ఆగిన పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 14 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ మరో స్థానాన్ని పెంచుకుంది. బీజేపీ తన ఆధిక్యతను 17 స్థానాల్లో కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు 32 స్థానాల్లో ట్రెండ్స్ మనకి వస్తున్నాయి. కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యతను కొనసాగిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 14 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ 19 చోట్ల ఆధిక్యతను పెంచుకుంది. బీజేపీ 19 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తుంది. నిజానికి చాలా సందర్భాలు